ఒక సినిమా కోసం హీరోలు ఎంతలా కష్టపడతారో ఎంతలా ట్రాన్స్ఫార్మ్ అవుతారో మనలో చాలా మందికి తెలుసు. ఆ సినిమాలోని పాత్ర కోసం వాళ్ళు వెయిట్ తగ్గడం మరియు వెయిట్ పెరగడం లాంటివి ఎన్నెన్నో చేస్తారు. అండ్ ఆ క్యారెక్టర్ కోసం కావాల్సిన డైట్ ప్లాన్స్ చూసుకుంటారు మరియు దానికి సంబంధించినవే తింటారు. అలా కొన్నిసార్లు తన క్యారెక్టర్స్ కోసం, ఆ సినిమాలో ఎపిక్ కోసం, ఆ సినిమా క్యారెక్టర్ డెప్త్ కోసం చాలామంది హీరోలు వెయిట్ తగ్గుతారు మరియు వెయిట్ పెరుగుతారు. అయితే ఇవన్నీ కూడా ప్రతి ఒక్క యాక్టర్ చేయాల్సిందే, ప్రతి ఒక్క యాక్టర్ ఫాలో అవ్వాల్సినవే సినిమా తీయాలంటే. అయితే ఈ నెడి మధ్య తారక్ లుక్ చూసిన చాలామంది కూడా స్టార్టింగ్లో సినిమా కోసమే ఇదంతా అవుతున్నాడు అనుకున్నారు. కానీ రీసెంట్గా వచ్చేసి చాలామంది ఎన్టీఆర్ గారు సరిగ్గా నడవలేకపోతున్నారు, హ్యాండ్ పెయిన్ అంటున్నారు, మరియు సరిగ్గా ఎక్కువసేపు నుంచోలేకపోతున్నారు, మరియు దీనికి ఏమన్నా ఆరోగ్య సమస్య ఏమన్నా ఉందా అని చాలామంది కూడా ఈ మధ్య ట్రోల్ చేయటం మరియు ఈ నెడి మధ్య అది వైరల్ అవ్వడంగా మారింది ఎక్కువ శాతం. అయితే నిజంగానే ఎన్టీఆర్ గారు ఈ సినిమా కోసం ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారా, లేదంటే ఏమన్నా హెల్త్ ఇష్యూ వచ్చిందా? దీనంతటికి కారణం రాజమౌళి గారి సినిమా తర్వాత ఈ విధంగా ఎన్టీఆర్ గారు మారారా అనే వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి జై ఎన్టీఆర్ అని చెప్పి. అండ్ డ్రాగన్ సినిమాతోటి బాక్స్ ఆఫీస్ జాతిని మొత్తాన్ని దెంగబోతున్నాం. అలాగే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియోని స్టార్ట్ చేసే కంటే ముందు ఖచ్చితంగా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ మనకు బటన్ వస్తుంది. ఆ హైప్ ఇవ్వటం వల్ల ఇంకొంతమందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక మనం సోదంతా ఆపేసి వీడియోని స్టార్ట్ చేద్దాం. ఎన్టీఆర్ ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడే పుట్టిన పిల్లవాడి నుంచి రేపొద్దున్నే చనిపోయే ముసలాం వరకు ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ అంటే గుర్తొచ్చేది తనలో ఉన్న నటన అంటే చాలు. బొడ్డు కోసి పేరెట్టింది ఆయన పేరెట్టి అని ఖచ్చితంగా చెప్పగలిగేది ఎన్టీఆర్ని చూసినప్పుడే. ఆరెంజ్ నటన అతనికి సొంతం. అయితే ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి చాలా గారభంగా పెరిగారు. అయితే ఎన్టీఆర్ గారికి చిన్నప్పటి నుంచి ఫుడ్ అంటే చాలా ఇష్టం. దానికి మేజర్ కారణం ఎన్టీఆర్ గారి మదర్. ఎన్టీఆర్ గారు అమ్మగారు వచ్చేసి ప్రతిరోజు చికెన్ లేదా మటన్ వండటం, అవి ఎన్టీఆర్ గారు బాగా తింటాం మరియు నెయ్యితో చేసినవి చాలా ఎక్కువ తినటంతో ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి చాలా మంచి ఫుడ్గా అయితే తయారయ్యారు. అండ్ తన ఫ్యామిలీలో ఎవరు చిన్నప్పటి నుంచే పెద్దగా పట్టించుకోలేదు. తన తాతగారు చాలాసార్లు పిలిచినప్పటికీ చివరికి ఒకసారి పిలిచి తన పేరుని దానం చేశారు. ఇవన్నీ విషయాలు మనకు తెలిసినవే. అలా చిన్నప్పుడే తన తాతగారు తన పేరు దానం చేయడంతో విశ్వామిత్ర లాంటి చాలా చిన్నప్పుడే చాలా సినిమాల్లో కూడా నటించారు. అయితే తన పెద్దయ్యే తన ఫ్యామిలీ నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు. అండ్ తారక్ని కూడా ఎవరు ఎక్కువ పట్టించుకోలేదు. ముఖ్యంగా తన తాతగారు చనిపోయిన తర్వాత నుంచి తారక్ని చాలా పట్టించుకోవడం మానేశారు. అప్పుడు తారక్ ఫస్ట్ హీరోగా చేద్దామనుకుంటే చాలామంది లావుగా ఉన్నారు, ఇతన్ని ఎవరు హీరోగా తీసుకుంటారని చాలామంది అనుకున్నారు. తన అమ్మ మాత్రం ఎన్టీఆర్ని ఎలా అయినా నేను హీరో చేయాలి అనే పట్టుదల తనలో మాత్రం ఉండేది. అయితే తన అమ్మగారు ఒకరోజు స్క్రిప్ట్ని నిన్ను చూడాలనే మూవీకి ఎన్టీఆర్ గారిని ఒప్పించారు. అండ్ డైరెక్టర్ కూడా ఎలాగో సీనియర్ ఎన్టీఆర్ గారు మనవడు మరియు ఎలాగో ఇండస్ట్రీలో ఉన్న బాలకృష్ణ గారు కూడా తనకు వరుసగా బాబాయ్ అవుతాడని చెప్పి, ఎలా ఉన్నా సరే సినిమా చూస్తారులే అని చెప్పి, తన వెయిట్ని ఎక్కువగా పట్టించుకోరులే అని చెప్పి నిన్ను చూడాలని అనే మూవీని అయితే తీశారు. అండ్ మూవీలో వచ్చేసి తారక్ గారు వచ్చేసి దాదాపు 65 డేస్ షూటింగ్కి వెళ్ళారు. అండ్ ఈ షూటింగ్లో కూడా తారక్ గారు యాక్టింగ్ చూసి చాలామంది కూడా మెస్మరైజ్ అయిపోయారు తన ఫస్ట్ సినిమాతోటే. అండ్ ఇంకా నిన్ను చూడాలనే మూవీ రిలీజ్ అయింది. ఆ మూవీ వచ్చేసి ఫ్లాప్గా నిలిచినప్పటికీ ఎన్టీఆర్ గారి యాక్టింగ్కి మంచి పేరు వచ్చింది. అయితే దాని తర్వాత చాలా వరకు టాక్ వచ్చింది. అండ్ చాలా వరకు ట్రోల్స్ వచ్చాయి ఎన్టీఆర్ గారి లుక్స్ మీద. అప్పటి నుంచే ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు వచ్చేసి తారక్ తోటి నువ్వు కొద్దిగా తగ్గురా అని చెప్తూ ఉండేవారు. అయితే తారక్ తోటి రెండో సినిమా చేయడానికి ఏ డైరెక్టర్ కూడా ముందుకు రాలేదు. అలాంటప్పుడు ఎన్టీఆర్ గారు అమ్మ శాలిని గారే హరికృష్ణ గారితో మాట్లాడి ఒక డైరెక్టర్ తోటి ఖచ్చితంగా తారక్ ఈసారి హిట్ కొట్టాలని చెప్పి రాజమౌళి గారిని అయితే కాంటాక్ట్ అయ్యారు. అయితే రాజమౌళి గారు వచ్చేసి సీనియర్ ఎన్టీఆర్ గారు మనవడు అని చెప్పడంతో చాలా క్రేజీగా ఫీల్ అయ్యారు. అండ్ తన ఫస్ట్ సినిమా కూడా మంచి మార్కెట్ ఉన్న హీరోతో చేస్తున్నాం అనుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత తారక్ని చూస్తే తారక్ ఏంటి ఇంత లావుగా ఉన్నాడని చెప్పి రాజమౌళి కూడా చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. అండ్ షూటింగ్ చేస్తున్న టైంలో తారక్ ఎనర్జీ, తారక్ యాక్టింగ్ చూసి రాజమౌళి గారే తారక్కి ఫ్యాన్ అయిపోయారంట అప్పట్లోనే. ఇక అలా తారక్ వచ్చేసి నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా వచ్చిన తర్వాత హోల్ ఇండియా మొత్తం తనకెళ్ళి చూసింది. నందమూరి ఫ్యామిలీ మొత్తం తనకెళ్ళి చూసింది. ఆ రేంజ్ యాక్టింగ్ తోటి
ఆ రేంజ్లో వచ్చేసి ఇండియా మొత్తంగా పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లోనే పెద్ద పెద్ద హీరోలకు సైతం పోటీ ఇచ్చాడు ఆ సినిమాతోటి. అయితే స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయినటువంటి ఫస్ట్ 3 రోజులు కూడా తారక్ లుక్ చూసి చాలా వరకు నెగిటివ్ టాక్ వచ్చింది. అండ్ ఫస్ట్ 3 రోజులు కూడా రాజమౌళి పని అయిపోయింది, ఈ సినిమాతోటి ఎన్టీఆర్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. కానీ 3వ రోజు తర్వాత తెలిసింది రాజమౌళి కెరియర్లో వచ్చేసి ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అని. అలాగే తారక్ వచ్చేసి అప్పటి వరకు ఉన్న స్టార్డమ్ కాస్త పెరిగి ఎక్కడికో వెళ్ళిపోయిందని. ఆ సినిమాతోటి ఖచ్చితంగా 3 రోజుల తర్వాత నుంచి ఒరిజినల్ టాక్ బయటపడి అప్పటి నుంచి సినిమాని ఎవ్వరూ ఆపలేకపోయారన్నమాట. అయితే నెక్స్ట్ చేసినటువంటి అన్ని సినిమాలు కూడా ఎన్టీఆర్ గారి కెరియర్లో ఫ్లాపే అయ్యాయి. ఒక్క ఆది సినిమా తప్పితే మిగతా అన్ని సినిమాలు పెద్ద అంటే పెద్ద ఫ్లాప్లు అయ్యాయి. వీటిల్లో ఎన్టీఆర్ గారు లుక్స్ చూసి చాలా ట్రోల్ చేశారు. అండ్ ఎన్టీఆర్ గారు 88 కిలోలు ఉండడంతో చాలామంది కూడా ట్రోల్ చేశారు అప్పట్లో. ఇక నెక్స్ట్ రాజమౌళి గారు తన దగ్గరికి వచ్చి, తారక్, నా దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది, కానీ ఈ స్క్రిప్ట్కి మాత్రం నువ్వు ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి, అవితేనే నీతో సినిమా తీస్తా అని చెప్పారు. ఆ టైంలో ఎన్టీఆర్ గారికి ఎలా అవ్వాలి ఏంటి అనేది చాలా వరకు డౌట్స్ ఉండేవి. అలాంటి టైంలోనే లైపోసెక్షన్ గురించి తారక్ గారికి తెలిసింది. ఎంతో రిస్క్ అయినప్పటికీ తారక్ గారు తన లైఫ్ని సైతం రిస్క్లో పెట్టి అప్పుడే వచ్చేసి లైపోసెక్షన్ని చేయించుకున్నారు. అది చేయించుకున్న తర్వాత తారక్ గారు చాలా స్లిమ్గా అవ్వడంతో తారక్ గారితోటి మన రాజమౌళి గారు సినిమా తీశారు యమదొంగ అని. ఆ యమదొంగ సినిమాతోటి తిరిగి తారక్ గారు ఎక్కడైనా స్టార్డమ్ అయితే చూశారు. దాని తర్వాత మళ్ళీ కంత్రి లాంటి సినిమాలతోటి లుక్స్ అయితే మాత్రం మళ్ళీ పోయాయనే చెప్పాలి. మళ్ళీ ఎన్టీఆర్ గారు పూర్తిగా సన్నగా అయిపోయారని ఆ సినిమాతోటి ట్రోలింగ్ నడిచింది. దాని తర్వాత రిలీజ్ అయిన శక్తి అలాంటి సినిమాలు పోయినప్పటికీ దాని తర్వాత ఎన్టీఆర్ గారు కాన్స్టెంట్గా లుక్ మెయింటైన్ చేస్తూ సినిమాకి వేరియేషన్ కాకుండా ఒకే టైప్ లుక్లో కనపడుతూ ఎన్టీఆర్ గారు తన వెయిట్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ అప్పటి నుంచి సరైన డైట్ని ఫాలో అవుతూ ఎన్టీఆర్ గారు అయితే మాత్రం ఇప్పటికొచ్చేసి ఒక వండర్ఫుల్ యాక్టర్గా అయితే ఉన్నారు. అయితే ఈ నడి మధ్య నెక్స్ట్ రాబోయే సినిమా కోసం ఎన్టీఆర్ గారు ఉన్నటువంటి సన్నగా అయిపోయారన్న విషయం మనలో చాలామందికి తెలుసు. అయితే ఎన్టీఆర్ నీల్ సినిమా, అయితే ఈ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం వచ్చేసి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వస్తుంది. అండ్ ఈ చిత్రం కోసం నీల్ వచ్చేసి మన తారక్ కన్నా ఉన్నటువంటి 78 కిలోల నుంచి దాదాపు 58 కిలోల వరకు రమ్మని చెప్పాడంట. అంటే 20 కిలోల వరకు తగ్గాలి తారక్ కన్నా. ఇప్పటికే 10 కిలోలు తగ్గాడు. ఇంకో 10 కిలోలు తగ్గితే చాలామంది ఎలా ఉంటారో అనుకుంటున్నారు. కానీ తారక్ కన్నా మాత్రం తన కొంచెం బోన్ వెయిట్ని తగ్గించాలని ట్రై చేస్తున్నాడు. తారక్ అన్న చాలా వరకు డైట్స్ ఫాలో అవుతూ అండ్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. అండ్ ఇంటర్నెట్లో వస్తున్నటువంటి చాలా రూమర్స్ వచ్చేసి తారక్ అన్నకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉందని, అవన్నీ కూడా ఖచ్చితంగా ముమ్మాటికి తప్పనే చెప్పాలి. అలా మాట్లాడటం కూడా చాలా వరకు రాంగ్ అనే చెప్పాలి. అయితే తారక్ అన్నని ఎంతమంది ఏమేమన్నారో అవన్నీ కూడా ఎన్టీఆర్ నీల్ సినిమాతోటి చాలా అంటే చాలా సమాధానం అయితే చేస్తున్నాడు. అయితే రీసెంట్గా రిలీజ్ అయిన వార్ 2 సంగతి మనలో చాలామందికి తెలుసు. అయితే సినిమా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సినిమాకి మంచి అప్లాస్ రాలేదు. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తారక్ అన్న ఇలాంటి సినిమాలు చేయడం మన తెలుగులకు ఇష్టం లేదు. కాబట్టి దాని మీద చాలా వరకు విమర్శలు వచ్చాయి. అయితే ఈ సినిమాతోటి ఎత్తిన ప్రతి ఒక్క నోరు నూసుకోవాలని చెప్పి తారక్ అన్న చాలా కష్టపడుతున్నాడు. అయితే ఆ కష్టానికి ఫలితం కూడా ఈ సినిమాతోటి ఖచ్చితంగా రాబోతుంది. అండ్ ఈ సినిమా వచ్చేసి రిలీజ్ అయ్యి రేపొద్దున 1000 కోట్లు కొట్టే ఛాన్స్ కూడా ఉంది. దానికోసం ఈ సినిమాని అయితే మాత్రం ఎవరు ఎన్ని అన్నా సరే తారక్ అన్న ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అండ్ రోజుకు ఒక్కొక్క కొత్త లుక్లో దర్శనమిస్తున్నాడు. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన యాడ్లో వచ్చేసి లుక్స్ పెద్దగా బాగాలేదు. దాని తర్వాత వదిలిన యాడ్లో వచ్చేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాడ్లో తారక్ అన్న తిరిగి తల్లి మళ్ళీ తన లుక్లోకి అయితే వచ్చేసాడు. ఆ విధంగా ఎన్టీఆర్ వచ్చేసి ఒక్కోసారి ఒక్కో విశ్వరూపం చూపిస్తున్నట్టు ఒక్కోసారి ఒక్కో లుక్ చూపిస్తున్నాడు. నిజంగా శివుడికి ఎన్ని లుక్కులు ఉంటాయో మన తారక్ అన్న కూడా నిజంగానే అన్ని లుక్కులు ఉన్నాయని చెప్పొచ్చు. అలా ఒక్కొక్క రోజు ఒక్కో అవతారం ఎత్తుతున్నాడు తారక్ అన్న అయితే. నిజంగా ఈ చిత్రంతో వచ్చేసి లుక్ టెస్ట్ అయిపోగానే ఒక్కసారి ఫైనల్ లుక్ రాగానే ప్రతి ఒక్కరు కూడా బంబీలు ఎత్తిపోవాల్సిందే ఆ లుక్ చూసి. నిజంగా ఎన్టీఆర్ నీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ని తీసేసి మళ్ళీ కొత్తగా షూట్ ప్లాన్ చేస్తున్నారంట. ఈసారి ఏ రేంజ్లో తీయబోతున్నారు, ఈసారి ఏ రేంజ్లో రాబోతుందో నిజంగా ఇంకో కేజీఎఫ్ అనిపిస్తుంది. నిజంగా కేజీఎఫ్ కూడా పనికిరాదేమో. ఒక పక్క నీళ్ళేమో చాలా హైప్ ఇచ్చేస్తున్నాడు ఈ సినిమా డ్రీమ్ ప్రాజెక్ట్ అని. మరి చూడాలి హైప్కి తగ్గట్టు ఈ సినిమా ఉంటుందేమో మరి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చివరి వరకు చూసినట్లయితే ఖచ్చితంగా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అని కామెంట్ చేయండి. అండ్ 100 ఎమోజీతో కామెంట్ చేయండి. 100% వీడియో చూసారని తెలుసుకుంటా. ఖచ్చితంగా మీరు ఎన్టీఆర్ ఫ్యాన్ అయితే వీడియోని లైక్ చేసి పక్కన హైప్ బటన్ వస్తే హైప్ ఇచ్చేయండి. ఇది ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలిసి ప్రయత్నం అయితే చేద్దాం.